వినండి నా పిల్లల్లారా, నేను శివుడును. యుగాల తరబడి నేను ధ్యానంలో మునిగిపోయాను. నా కళ్ళు తెరిచిన క్షణంలో సృష్టి ప్రారంభమైంది. శివశక్తి కలయికతో ఈ విశ్వం పుట్టింది. ఇదే సృష్టి ఆది. ఇదే నా రహస్యం. నా బిడ్డల్లారా, నేను చెప్పిన విషయాలు చివరి వరకు చూడండి. అనాది కాలంలో ఏమీ లేదు. భూమి లేదు, ఆకాశం లేదు, సూర్యచంద్రులు లేరు. కేవలం మహాశూన్యం, చీకటి మాత్రమే. ఆ శూన్యంలో నేనే ఉన్నాను, స్వయంభూగా, అనంతంగా, శాశ్వతంగా. నేను ఒంటరిగా ధ్యానంలో ఉండగా నా లోపల నుంచి ఒక అద్భుత శక్తి వెలిసింది. పార్వతి, ఆది పరాశక్తి, మా కలయికతో సృష్టి ప్రవాహం ప్రారంభమైంది. నా నాభి నుండి కమలం పుట్టింది. ఆ కమలంలో బ్రహ్మ ఉన్నాడు. కమల కాండం వెంట అతను కిందికి వెళ్లి ఆదిశేషునిపై శయనించి ఉన్న విష్ణువును చూశాడు. బ్రహ్మ అడిగాడు, మీరు ఎవరు? విష్ణువు చెప్పాడు, నేను విష్ణువుని, విశ్వాన్ని పాలిస్తాను. వారిద్దరికీ తర్వాత తెలిసింది, మనమందరినీ ఒకే శక్తి సృష్టించింది. అదే శివుడు. రోజులు గడిచాయి. బ్రహ్మ మరియు విష్ణువు తమలో ఎవరు గొప్పవారో వాదించారు. నేనే సృష్టికర్త, నేనే గొప్పవాడిని అన్నాడు బ్రహ్మ. నేనే పాలకుడు, నేనే ఉన్నతుడు అన్నాడు విష్ణువు. ఆ సమయంలో నేను అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాను. పైన ఆకాశాన్ని తాకుతూ, క్రింద భూమిని చేరుతూ వారి ముందు నా స్వరం వినిపించింది. మీ వాదన వ్యర్థం. మీరిద్దరూ నా నుంచే పుట్టారు. ఈ స్తంభానికి మొదలు ముగింపు కనుగొనండి. విష్ణువు వరాహ రూపంలో క్రిందకు తవ్వాడు. 1000 సంవత్సరాలు గడిచినా అంతం కనబడలేదు. అతడు తిరిగి వచ్చి చెప్పాడు, మహాదేవా, నువ్వే అనంతుడవు. బ్రహ్మ హంస రూపంలో పైకి ఎగిరాడు. అలసిపోయి మొగలిరేక పువ్వును సాక్షిగా పెట్టి అబద్ధం చెప్పాడు. నేను కిరీటాన్ని చేరుకున్నాను. అప్పుడు నేను ప్రత్యక్షమై శాపం ఇచ్చాను. బ్రహ్మ, అబద్ధం చెప్పావు. భూమిపై నిన్ను పూజించే దేవాలయాలు అరుదుగా ఉంటాయి. నేను చెప్పాను, నేను పుట్టలేదు. నేనే స్వయంభూని. ఆది నాకు లేదు, అంతం నాకు లేదు. నన్ను మానవ రూపంలో చూపడం కష్టం, అందుకే నన్ను లింగ రూపంలో పూజించండి. ఆ లింగమే నా అనంతత్వానికి ప్రతీకం. రూపం లేని రూపం నేనే. లింగం నా అనంతతను సూచిస్తుంది. పీఠం శక్తిని, లింగం పీఠం శివశక్తి సృష్టి సంపూర్ణత. తర్వాత దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం సముద్ర మథనం చేశారు. ఆ మథనంలో భయంకరమైన హాలాహల విషం బయటకు వచ్చింది. అది సృష్టినంతా నాశనం చేయబోతుండగా వారు నా వద్దకు వచ్చారు. మహాదేవా, మమ్మల్ని రక్షించండి అని విన్నపం చేశారు. నేను కరుణతో విషాన్ని త్రాగాను. అప్పుడు పార్వతి నా కంఠాన్ని పట్టుకుంది. విషం అక్కడే ఆగిపోయింది. నా కంఠం నీలం రంగులో మారింది. అప్పటి నుండి నన్ను నీలకంఠుడు అని పిలుస్తారు. భగీరథుడు తన పూర్వీకుల కోసం గంగను భూమికి తీసుకురావాలని తపస్సు చేశాడు. గంగ అంగీకరించింది, కానీ ఆమె వేగం భూమిని నాశనం చేస్తుంది. అప్పుడు నేను ఆమెను నా జటాజూటంలో పట్టుకుని 7 ప్రవాహాలుగా నెమ్మదిగా విడిచాను. అందుకే నన్ను గంగాధరుడు అంటారు. నా శరీరమంతా భస్మం రాసుకుంటాను. ఒక రాజు అడిగాడు, మహాదేవా, మీరు త్రిలోకాధిపతి, ఎందుకు భస్మం ధరిస్తారు? నేను చెప్పాను, రాజా, నీ రాజ్యం, సంపద, కుటుంబం అన్నీ తాత్కాలికం. నువ్వు చనిపోయినప్పుడు ఏమి మిగులుతుంది? ఈ భస్మం మాత్రమే. జీవితం నశ్వరమని గుర్తు చేసుకోవడానికే దీన్ని ధరిస్తాను. నన్ను ఆశుతోష అంటారు. ఎందుకంటే ఎవరైనా నిజమైన భక్తితో నన్ను పిలిస్తే నేను వెంటనే వస్తాను. నాకు జాతి, కులం, మంచి చెడు తెలియదు. నాకు తెలిసింది ఒక్కటే, భక్తి. నేను స్వయంభూ, అనాది, అనంత కాలానికి అతీతుడు. సృష్టికి ముందు ఉన్నాను, సృష్టిలో ఉన్నాను, సృష్టి తర్వాత కూడా ఉంటాను. సూర్యుడి తేజస్సు నా ప్రకాశం, చంద్రుని చల్లదనం నా శాంతి, గాలి నా శ్వాస, అగ్ని నా శక్తి, బ్రహ్మ సృష్టించడం నా సంకల్పం, విష్ణువు పాలించడం నా ఆశీర్వాదం, రుద్రుడు సంహారం చేయడం నా నృత్యం. నేనే ఆది, నేనే అంతం, నేనే సృష్టి, నేనే సంహారం, నేనే జీవితం, నేనే మరణం. కానీ అన్నింటికంటే మించి నేను ప్రేమ, కరుణ, ఆనందం. నేను ప్రతి హృదయంలో ఉన్నాను, ప్రతి రేణువులో ఉన్నాను. నన్ను బయట వెతకకండి నా పిల్లల్లారా. మీ హృదయంలోనే నేను ఉన్నాను, మీ ఆత్మలోనే నేను ఉన్నాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. నా బిడ్డల్లారా, నేను చెప్పిన విశేషాలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని తెలుగు కథల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.